ఇంటీజర్స్ అంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఆల్ హోల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఆల్ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ వరకు వచ్చిన తర్వాత ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్ అంటే రుణాత్మక సంఖ్యలు. ఒకసారి తెలుగు కోడ్ చూద్దాం. అన్ని పూర్ణాంకాలు వాటి రుణాత్మక సంఖ్యలు, నెగిటివ్ నెంబర్స్ అంటే మీనింగ్ రుణాత్మక సంఖ్యలు కూడా కలిపితే, రుణాత్మక సంఖ్యలు అన్నిటినీ కలిపితే వచ్చే వాటిని పూర్ణ సంఖ్యల సమితి లేదా ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అని మాట్లాడతాం. ఇందాకేమో పూర్ణాంకాలు, అది పూర్ణము ప్లస్ సంఖ్య, పూర్ణాంకాలు. ప్రజెంట్ మాట్లాడేది పూర్ణ సంఖ్యలు, జస్ట్ ఒక వర్డే చేంజ్. ఇక్కడ వచ్చేసి జెడ్తో ఇండికేట్ చేస్తారు, డినోటెడ్ బై జెడ్ ఆర్ ఐ. కొన్ని బుక్స్లో మీకు ఐతో కూడా డినోట్ చేయబడుతుంది. వీటిలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఈ 0 to ఇన్ఫినిటీ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్లో. పూర్ణాంకాలు అనేది డిస్కస్ చేసాం. ఈ పూర్ణాంకాలకి ఏం చెప్తున్నాడు, ఈ సంఖ్యలకి రుణాత్మక సంఖ్యలు అంటే 1 2 3 4 పాజిటివ్ ధనాత్మక సంఖ్యలు అంటాం. 1 2 3 4 ధనాత్మక సంఖ్యలు. వీటికి ఆపోజిట్ రుణాత్మక సంఖ్యలు. ఆపోజిట్ అంటే మీనింగ్ -1 -2 -3 -4 సో ఆన్. ఎంతవరకు నెగిటివిటీ ఇన్ఫినిటీ. అంటే రుణాత్మక సంఖ్యలు కూడా ఎంతవరకు ఉంటాయంటే అంతం లేదు. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఇంకా మనం రాయలేం కాబట్టి సింబల్ ఇచ్చాం. అదేవిధంగా ధనాత్మక సంఖ్యలకి అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇక్కడ కూడా అనంతమైన సంఖ్యని కలిగి ఉండి. మరి ఇక్కడ ఏమైనా మనకి ఎగ్జామ్లో ఇబ్బంది పెడతాడంటే ఖచ్చితంగా ఏం పెట్టవచ్చు అంటే ఇంటీజర్స్కి రిలేటెడ్గా అతి చిన్న మరియు అతి పెద్ద సంఖ్యలు రెండింటినీ మాట్లాడలేము. అతి చిన్న సంఖ్య అడిగిన ఆన్సర్ మన దగ్గర లేదు, అతి పెద్ద సంఖ్య అడిగినా మనం ఆన్సర్ చేయలేము. రెండింటికి కాంట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ ఇవ్వాలి. చెప్పలేము. ఏ క్వశ్చన్ అడిగింది, విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్లో అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగినా లేదా అతి పెద్ద సంఖ్య ఏంటి అని అడిగినా కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మనకి రెండింటికి కాంట్ బి డిటర్మైన్డ్. మనం ఇలా నేర్చుకుందాం. ఎగ్జామినర్ ఇంకొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు కదా, ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ అడగడు. డైరెక్ట్గా అడగకుండా ఏం అడుగుతాడు, పూర్ణ సంఖ్యల్లో అనేది మెన్షన్ చేయడు. పూర్ణ సంఖ్యలో తీసేసి ఏం అడుగుతాడు, సంఖ్యలలో అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య చెప్పలేని సంఖ్యలు ఈ క్రింది వానిలో ఏది అని అడుగుతాడు. అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య చెప్పలేని సంఖ్య ఈ క్రింది వానిలో ఏంటి అని అడగవచ్చు. అప్పుడు ఆప్షన్స్లో ఏముండొచ్చు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. మిగతా వాటన్నిటిలో ఏదో ఒక సంఖ్య చెప్తాం. చిన్న సంఖ్యని కానీ పెద్ద సంఖ్యని కానీ మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఈ ఒక్క సంఖ్యలో ఏంటంటే పూర్ణ సంఖ్యలు ఒక్కదానిలో మాత్రం అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య చెప్పలేదు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు అనేది ఏ ఆప్షన్లో ఉంటే ఆప్షన్ తీసుకుంటాం. కాబట్టి మనకి రివర్స్లో క్వశ్చన్ అడుగుతాడు. మన ఇక్కడ డేటా ఎలా ఉందో యాస్టీస్గా వాడు ఏం దించేసేయడు. మనకి రివర్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే దీని మీద కీ పాయింట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. జస్ట్ కీ పాయింట్స్, ఇవన్నీ బేసిక్స్ కాబట్టి బేసిక్స్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ వచ్చేసి అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య చెప్పలేని సంఖ్యలు అంటే ఒకే ఒకటి ఉందమ్మా నెంబర్స్లో. పూర్ణ సంఖ్యలో ఒక్కటే ఉంది. కాబట్టి మనకి పూర్ణ సంఖ్యలో నేర్చుకోవాల్సిన పాయింట్ అది ఒకటేనమ్మా. ఇక నెక్స్ట్ వచ్చేసి దీన్ని 2 పార్ట్స్గా మాట్లాడతారు కొంతమంది. ఎలా అంటే 0 ఈజ్ న్యూట్రల్ అంటే 0 న్యూట్రల్ అంటే మిడిల్లో తీసుకుంటే కుడివైపు వెళ్ళే కొద్దీ అంటే లేదా రైట్ సైడ్కి రిలేటెడ్గా టువర్డ్స్ రైట్ సైడ్ ఇంక్రీజ్డ్ బై 1 ఒకటి పెరుగుతూ వెళ్తే వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. కుడివైపు అంటే మీనింగ్ 0కి రిలేటెడ్గా రైట్ సైడ్ ఇంక్రీజ్డ్ బై 1 which are called positive integers. At the same time towards the left decreased by 1 which are called negative integers. అంటే ఎడమ వైపుకు వచ్చే కొద్దీ లేదా ఎడమ వైపుకు వెళ్ళే కొలిది మనకు ఒక్కొక్క సంఖ్య తగ్గుతూ వెళ్తుంది. వీటిని రుణాత్మక సంఖ్యలు అంటారు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎప్పుడైనా జనరల్గా రుణాత్మక సంఖ్యలు ధనాత్మక సంఖ్యలు ఏ సంఖ్యల క్రిందకు వస్తాయని కూడా అడగొచ్చు. సహజ సంఖ్యల, పూర్ణాంకాల, పూర్ణ సంఖ్యల లేదా అకర్ణీయ సంఖ్యల అని అడగొచ్చు. కాబట్టి మనకి ఆ పాయింట్ కూడా తెలిస్తే బెటర్ అమ్మ. 0 నుంచి కుడివైపుకి వెళ్తే ధనాత్మక పూర్ణ సంఖ్యలని, 0 నుంచి ఎడమవైపుకి వస్తే
రుణాత్మక పూర్ణ సంఖ్యలు అనేది మాట్లాడటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించి కొన్ని కన్క్లూజన్స్, అంటే ఇప్పుడు మనం మాట్లాడినయే జస్ట్ పాయింట్స్ రూపంలో ఇచ్చారు. మనం ప్రతి దాని దగ్గర అంటే ప్రతి నెంబర్స్ దగ్గర వీటిని డిస్కస్ చేసాం ఆల్రెడీ. దీన్ని ఏం చేశారంటే ఒక మనకి స్లైడ్లో ఇక్కడ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ 3ని ఇచ్చేసి వాటిలో మనం ఏం డిస్కస్ చేసామో సేమ్ పాయింట్స్ ఒకసారి మరలా చదువుతాను, ఒకసారి చూడము. ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1, వేర్ యాజ్ వీ కాంట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్. మనం ఇందాక ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ దగ్గర ఈ పాయింట్ చెప్పేశాను, కానీ అది ఒక పాయింట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సహజ సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్యను నిర్వచించలేము. అదేగా మనం మాట్లాడింది, కాంట్ బి డిటర్మైన్డ్ అని చెప్పొచ్చు లేదా చెప్పలేమని చెప్పొచ్చు. ఆ పాయింట్ ఇక్కడ ఒకటి యాడ్ చేసాం. నెక్స్ట్, ద లోయెస్ట్ హోల్ నెంబర్ ఈజ్, లోయెస్ట్ అన్నా లీస్ట్ అన్నా అతి చిన్న సంఖ్య అన్నా ఏదన్నా ఒకటేనమ్మా. ద లోయెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. పూర్ణాంకాల్లో 0 అతి చిన్న సంఖ్య అని డిస్కస్ చేసాం. అతి పెద్ద సంఖ్య, వేర్ యాజ్ వి కాంట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్. ఇక్కడ కూడా మనం పెద్ద సంఖ్యని చెప్పలేమంటున్నాం, రీజన్ చెప్పాను. ఇన్ఫినిటీ అనేది సింబల్ కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం చెప్పలేం. నెక్స్ట్, అతి చిన్న పూర్ణాంకము, అతి చిన్న పూర్ణాంకము 0, అతి పెద్ద పూర్ణాంకాన్ని నిర్వచించలేము కాబట్టి ఇక్కడ కూడా పూర్ణాంకాలు చెప్పేసాగా. అది చిన్నది 2 చెప్పాం, అదే తెలుగు ఇంగ్లీష్. నెక్స్ట్, వి కాంట్ ఫైండ్ ద లీస్ట్ యాజ్ వెల్ యాజ్ గ్రేటెస్ట్. అతి చిన్న మరియు అతి పెద్ద సంఖ్యలు చెప్పలేమనేది మనం ఇంటీజర్స్తో డిస్కస్ చేసాం. సేమ్ పాయింట్, వి కాంట్ ఫైండ్ ద లీస్ట్ యాజ్ వెల్ యాజ్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్. అతి చిన్నదైన అతి పెద్దదైన పూర్ణ సంఖ్యను మనం నిర్వచించలేము. ఆల్రెడీ మనం ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఒకసారి రివిజన్ పరంగా నోట్ అనేది ఇక్కడ మనం నోట్ చేసాం కాబట్టి కావాల్సిన వాళ్ళు ఈ 3 పాయింట్స్ మనకి వీలైనంత వరకు బుక్స్లో కాకుండా మైండ్లో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు. ఒకసారి డెఫినేషన్ చూద్దాము. ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి. నెంబర్స్ ఏ ఫామ్లో ఉండాలని చెప్తున్నారమ్మా? విచ్ కెన్ బి ఫార్మ్ ఆఫ్ ఏ బై బి. ఇంకా ఏం చెప్తున్నారు? వేర్ ఏస్ బి నాట్ ఈక్వల్ టు 0, ఏబి బిలాంగ్స్ టు జెడ్. అంటే ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్ డినామినేటర్ అని మాట్లాడతాం. ఏ బై బికి రిలేటెడ్గా న్యూమరేటర్ డినామినేటర్ అని మాట్లాడతాం. ఈ డినామినేటర్లో నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 రాకూడదు అని చెప్తున్నారు మనం. బి నాట్ ఈక్వల్ టు 0, లవము హారం అంటాం తెలుగులో. హారం ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 రాకూడదు. వస్తే ఏమైంది? ఏమైనా ప్రాబ్లం అంటే ఖచ్చితంగా ప్రాబ్లం. ఏమవుతుంది? సంథింగ్ బై 0 లేదా సంథింగ్ బై 0 అంటారు తెలుగు. సంథింగ్ బై 0 వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇన్ఫినిటీ కాకుండా ఉండాలంటే బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్. బిలాంగ్స్ టు జెడ్ అంటే మనకి ఆల్రెడీ జెడ్ అంటే ఇందాక నేర్చుకున్నారు. జెడ్ మీన్స్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మీనింగ్ వచ్చేసి మనకి పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఏబి వాల్యూస్ పాజిటివ్గా ఉండొచ్చు లేదా నెగిటివ్ తీసుకోవచ్చు. అంటే ధనాత్మక సంఖ్యలు కానీ లేదా రుణాత్మక సంఖ్యలు కానీ తీసుకోవచ్చు. ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. తెలుగులో ఒకసారి చూద్దాం. బి నాట్ ఈక్వల్ టు 0, సేమ్. బి నాట్ ఈక్వల్ టు 0 అంటే అది హారం 0 కాకూడదు. ఏబి బిలాంగ్స్ టు జెడ్, సేమ్ పాయింట్. ఏబి బిలాంగ్స్ టు జెడ్ అంటే అవి రెండు కూడా ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అయి ఉండొచ్చు. పూర్ణ సంఖ్యలో తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫామ్ ఏమి ఇచ్చారు? ఏ బై బి. ఏ బై బి ఫామ్లో ఉండాలి అంటున్నాడు. అంటే ఏ బై బి రూపంలో అంటే భిన్న రూపం. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే భిన్నంగా ఏది రాసినా కూడా అది అకర్ణీయ సంఖ్యగానే తీసుకుంటారు లేదా రేషనల్ నెంబర్గానే తీసుకోవచ్చాము. కాబట్టి మనకి ఇక్కడ ఏ బై బి రూపంలో రాసి బి నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఏబి బిలాంగ్స్ టు జెడ్ అయితే వాటిని అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. వీటిని దేంతో ఇండికేట్ చేస్తారంటే అమ్మా క్యూతో చెప్తాం. క్యూతో మనం సూచిస్తారు. ఇండికేటెడ్ బై క్యూ. ఓకేనా? వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి 1/2, 3/4, 9/11 సో ఆన్, -2/5, -3/4 సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. బట్ కండిషన్ వచ్చేసి ఓన్లీ ఫామ్ మీద అంటే ఏ బై బి రూపంలో మాత్రమే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి వీటికి సంబంధించి అకర్ణీయ సంఖ్యలలో
మరి అతి పెద్ద సంఖ్య లేదా అతి చిన్న సంఖ్య అడగరాసారంటే దీని మీద ఆ క్వశ్చన్ అడగరు, ఎందుకంటే భిన్నాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఆ క్వశ్చన్ అడగరు. మరి ఇంకేమైనా అడగొచ్చా? ఖచ్చితంగా అడుగుతారు. ఏం అడగొచ్చు అంటే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి, రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అనేది క్వశ్చన్ అడగవచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి చెప్పాలంటే మనం సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/3 ఇవి రెండు అకర్ణీయ సంఖ్యలుగా ట్రీట్ చేద్దాం. ఇవి రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉండొచ్చు అంటే మనం నో అని ఆన్సర్ వస్తుంది. 1/2, 1/3 అంటే 2, 3 కదా మనకు కావాల్సింది. 2, 3 అనగానే మనకి ఇమీడియట్గా రెండింటికి రెండవ సంఖ్యకి మూడవ సంఖ్యకి మధ్యలో ఏమీ లేవు అనిపిస్తుంది. బట్ ఇది సంఖ్య కాదు, భిన్నము. 1/2, 1/3 అంటే ఇది ఫ్యాక్టర్స్ కాబట్టి వీటి మధ్య నెంబర్స్ ఉంటాయి. దీన్ని డెసిమల్గా రాస్తే 1/2 అంటే 0.5 లేదా హాఫ్ అంటాం లేదా సగం అంటాం తెలుగులో. 1/3 అంటే మనకి ఒరిజినల్ వాల్యూ 0.33, సో 33 కంటిన్యూ అవుతుంది. ఇది అన్లిమిటెడ్ కాబట్టి ఇక్కడ 0.33. వీటి మధ్యలో సంఖ్యలు ఏమీ లేవు అంటే ఇది చిన్న సంఖ్య. ఈ రెండిట్లో 1/3 చిన్న సంఖ్య, 0.5 అనేది పెద్ద సంఖ్య. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏ సంఖ్యలు ఉంటాయంటే 0.34, 0.35, 0.36, సో అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మధ్యలో వీటి మధ్యలో వచ్చేసి 0.41, 0.42, 0.43, సో ఆన్ ఇక్కడ వరకు వచ్చేలోగా చాలా వస్తాయి. మళ్ళీ దీని కంటిన్యూషన్లో 412 అని లేదా 1 అని సంథింగ్ ఇలా రాస్తూ ఉంటే ఇక్కడ రీచ్ అవ్వడానికి మనకి టైం అనేది ఈ జన్మ సరిపోదమ్మా. ఈ జన్మ సరిపోదంటే మీనింగ్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి, అనంతమైన సంఖ్యలు ఉంటాయి. కాబట్టి మనం ఇంతవరకు నెంబర్స్ మొత్తం రాయండి అంటే రాయలేము, రాయడానికి పాసిబిలిటీ లేదు, చెప్పడానికి కూడా పాసిబిలిటీ లేదు. నోట్తో చెప్పలేము, చేతితో రాయలేము. మరి ఏం చెప్పాలి? ఆన్సర్ అడిగితే ఇన్ఫినిటీ నెంబర్స్. హౌ మెనీ నెంబర్స్ అంటే వాటి మధ్యలో ఏ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అయినా, ఈ రెండే కాదమ్మా, 1/2, 1/3 కాదు, ఎనీ 2 నెంబర్స్. we take any 2 rational numbers, then we have infinite numbers. ఓకేనా? మనం ఏ 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నా కూడా వాటి మధ్య అనంతమైన సంఖ్యల్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుడు. ఈ క్వశ్చన్ ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అనేది రాదమ్మా. ఏం అడుగుతారంటే ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యలో ఎన్ని సంఖ్యలను కలిగి ఉంటుందంటే అనంతమైన సంఖ్యల్ని కలిగి ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది మాత్రమే చెప్పగలం.